హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అనేది మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ అంటే ఏపీలో ప్రజలకు ఫిబ్రవరి నెలలో మన సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పబోతున్నారు. సూపర్ 6 పథకాలను మూడు పథకాలని అమలుకు ఆమోదం తెలుపబోతున్నారు. ఇక వాట్సాప్ గవర్నర్ని ఈరోజుతో ప్రారంభించబోతున్నారు. కాబట్టి పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయండి. ఇక అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను మీకోసం. అన్నిటికంటే ముందుగా మీకు అప్డేట్ రూపంలో వస్తుంటాయి, మెసేజ్ రూపంలో కూడా. కాబట్టి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, కాబట్టి అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే మనం వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే ఫిబ్రవరి 1వ తారీఖున పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారు. ప్రతి నెల ఆయన చేతుల మీదుగా ఒక్కొక్క జిల్లా ఒక మండలానికి వెళ్ళేసి అక్కడ ప్రతిసారి ఆయన ఒక్కొక్కరి గ్రామంలోకి వెళ్ళి ఆయన చేతుల మీద పెన్షన్ ప్రారంభించడం, అలాగే కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి పెన్షన్ని ప్రారంభించాలనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి నెలలో కూడా ఆయన చేతుల మీదుగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి రచ్చబండ కార్యక్రమంలో పలు పథకాల గురించి అయితే ఆయన వివరించబోతున్నారు. ఆ పథకాల గురించి కూడా ఒక 3 పథకాలు అయితే మనకైతే చిన్న సమాచారం అయితే ఉంది. ఏంటనేది పూర్తిగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మాట్లాడుకున్న పథకం ఏంటంటే వాట్సాప్ గవర్నర్ ద్వారా రేషన్ కార్డులు దరఖాస్తు ప్రారంభించడానికైతే ప్రభుత్వం సలహాలు చేస్తుందనేసి చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్ గవర్నరు కనీసం 161 పౌర సరఫరా శాఖల్ని వాట్సాప్ గవర్నర్ ద్వారా ప్రారంభించాలనేసి ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి ఈ ప్రారంభాన్ని ఈరోజు ప్రారంభించాలనేసి ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టబోతుంది వాట్సాప్ గవర్నర్కి. వాట్సాప్ల ద్వారా ఒక నెంబర్ అయితే ఇవ్వబోతున్నా, ఆ నెంబర్ కానీ మనం మెసేజ్ కానీ పెట్టగలిగితే ఏందనేది సమాచారం ఇస్తారు. తర్వాత వాళ్ళు మనకి అప్లికేషన్ అయితే ఒకటి లింక్ ఇస్తారు. ఆ లింకులో కానీ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డు సంబంధించి ఇలాంటి ఏదైనా దేవాదాయ శాఖ గురించి టికెట్ బుకింగ్ అయినా సరే, అలాగే కొనేటువంటి నివాసం దేవాదాయ శాఖకి దేశానికి వెళ్ళినప్పుడు కొనేదానికి రూమ్స్ అలర్ట్స్ లాంటివన్నీ కూడా పౌర సరఫరా శాఖలో వాట్సాప్ ద్వారా మనకైతే అందుబాటులో రాబోతుంది. ఈరోజు ప్రారంభించాలనేసి దాని గురించి ప్రభుత్వం ఆలోచన ఉంది. కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరించేదానికి కూడా ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. ఫస్ట్ పథకాన్ని కూడా దాంట్లో ద్వారానే రేషన్ కార్డులు ప్రారంభించబోతున్నారు. ఆ పథకానికి అయితే ప్రస్తుతానికి అలా చేయబోతుంది. 1వ తారీఖున పెన్షన్లు ప్రారంభం అయిన తర్వాత రచ్చబండ కార్యక్రమం అనే ప్రారంభంలో మన చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి అయితే చెప్పబోతున్ననేసి చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. పూర్తి విధానాలు అయితే మనకి తర్వాత తెలియబోతుంది. తర్వాత మనకి ఈ మహిళలకి పట్టాలు అంటే ఎవరికైతే ఇళ్ల స్థలాలు అయితే లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి గ్రామంలో అంటే పల్లెటూరు గ్రామంలో 3 సెంట్లు, అలాగే పట్టణ గ్రామాల్లో పేదలకు 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ పథకాన్ని కూడా ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన జీవో కూడా వదలడం జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పబోతున్నారు. ఈ పథకం ఎక్కడ, ఎలా అనేది, ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని కూడా ఆయన పూర్తి విధానం తెలియకపోతాం. పేదలకైతే ఎవరికైతే 3 సెంట్లు స్థలం ఇవ్వబోతామో అటు అర్హతలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. పేదలకైతే ఎవరికైతే 5 ఎకరాలు మించి ఉండకూడదు, అలాగే ఎక్కడ వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలం కానీ ఎక్కడ కొనుగోలు అయితే ఉండకూడదు, సొంత ఇల్లు అనేది కూడా వాళ్ళ పేరు మీద లేకుండా, వాళ్ళ ఆధార్ కార్డు మీద ఎటువంటి లేకుండా ఉంటే వాళ్ళకి మన ఏపీలో ఉన్నటువంటి అడ్రస్ కలిగి ఆధార్ ఉండాలి, అలాగే రేషన్ కార్డు అయితే ఉండాలి ఖచ్చితంగా. వీళ్ళకైతే కంపల్సరీగా మన ప్రభుత్వం గుర్తించి పేదలు ఎవరైనా వాళ్ళకి 3 సెంట్లు స్థలాన్ని, అలాగే పట్టణంలో 2 సెంట్ల స్థలాన్ని అయితే ఇవ్వబోతున్నట్టు దాని గురించి జీవో కూడా ప్రారంభించారు. ఇది ఒక 2వ పథకం. ఇంకోటి ఏంటంటే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ బడ్జెట్ లేదు, దాని గురించి తర్వాత వదులుతామని చెప్పడం జరిగింది. కానీ పిఎం కిసాన్ ఈ నెల 31వ తారీఖున అంటే రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రారంభించబోతుంది. పిఎం కిసాన్ గురించి అయితే దాని గురించి అయితే ఒక ప్రస్తావన ఉంది. కాబట్టి పిఎం కిసాన్ 19వ విడత కానీ ఫిబ్రవరిలో కానీ ప్రారంభించారనుకోండి, దాని వెంటనే మన ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పిఎం కిసాన్ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం 2000 జమ చేసిన తర్వాత 2000 చేస్తారా, ఎంత చేస్తారా అంటే 6,000ని 10,000కి పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. తర్వాత వాళ్ళు ఎంతైతే విడత చేస్తారో అంతే విడత అమౌంట్ కూడా మనమే ప్రభుత్వం కూడా వేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇటీవల చెప్పడం జరిగింది. కాబట్టి అన్నదాత సుఖీభావం కూడా ప్రారంభించబోతారు అనేసి చిన్న సమాచారం. ఎందుకంటే ఏప్రిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేదాన్ని ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే
పథకాలు ప్రారంభించేదానికి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేసి ఆలోచించింది. ఆల్రెడీ కొన్ని పథకాలు ప్రారంభించి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. అన్న క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. అలాంటి పథకాలు జరుపుకుంటూ ముందుకెళ్తున్న మన ప్రభుత్వం, అలాగే డిక్కో ఇల్లు ఏదైతే నిలిపివేయబడినాయో గత ప్రభుత్వం, అవన్నీ మళ్ళీ పూర్తి చేసి దాదాపు 1,14,000 ఇళ్ళని చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇంటి తాళాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇలా పథకాలన్నీ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పేదలకు ఇది ఒక శుభవార్త కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీకు సమాచారం. ఫిబ్రవరిలో ఏవైతే ఉంటాయో పథకాలు 3 పథకాల గురించి నేను వివరించాను. అలాగే పెన్షన్ గురించి అయితే ఈ ఫిబ్రవరి నెలాఖరులో కొత్త పెన్షన్లు కూడా ప్రారంభించే ఆలోచన. ఎందుకంటే ఈ వెరిఫికేషను జరుగుతుంది, అందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది. దగ్గరుండి పెన్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. అందరూ ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎవరికైతే పర్సంటేజ్ అయితే ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. పర్సంటేజ్ 40% అయితే ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళకి పెన్షన్ నిలపడం జరుగుతుంది. పెన్షన్ అయితే హోల్డ్లో ఖచ్చితంగా పెడతారు. ఫిబ్రవరి నెలలో ఇప్పుడు జరిగినటువంటి వెరిఫికేషన్లో ఎవరైతే తక్కువ పర్సెంట్ ఉంది బోకస్ పెన్షన్లు ఎవరైతే తెలియో వాళ్ళ పెన్షన్లు కూడా హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే నోటిఫికేషన్ ఇస్తారో వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోండి. అలాగే హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే మీ పెన్షన్ హోల్డ్లో పెట్టకుండా అలాగే మీ పెన్షన్ అయితే ఫ్రెండ్స్ 1వ తారీఖున పెన్షన్లు ఎవరైతే అది నేను చెప్తాను. ఎవరికైతే 1వ తారీఖున ఇవ్వకుండా ఉంటారో పెన్షన్ వాళ్ళకి, ఎవరైతే ఈ వెరిఫికేషన్కి సహకరించకుండా ఎవరైతే ఉంటారో, అలాగే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ వాళ్ళు వైద్య పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికాడ లేకపోవడం, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇవ్వకుండా కూడా అంటే వాళ్ళకి హోల్డ్లో పెట్టి తదుపరి వాయిదా ఇంకోసారి చెప్తారనమాట. ఇంకోసారి వెరిఫికేషన్కి వస్తాము లేదా మీరన్నా వెరిఫికేషన్కి రండి, వైద్య పరీక్షలకు వెళ్ళాలి అనేసి వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇంటికాడ లేకుండా నోటీస్ ఇవ్వడం దానికి వచ్చినప్పుడు ఇంటికాడ లేకపోవడం, అలాగే వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు ఇంటికాడ పెన్షన్దారులు లేకపోవడం, అలాంటి వాళ్ళు పెన్షన్ని ఈ నెక్స్ట్ వచ్చే నెల 1వ తారీఖున హోల్డ్ అయితే పెట్టబోతున్నారు ఫ్రెండ్స్. ఆ పెన్షన్లు అయితే ఖచ్చితంగా అయితే అనేసి ప్రభుత్వం అయితే ప్రస్తుతం చెప్తుంది. అంటే కట్ చేయరు, హోల్డ్లో పెడతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పెన్షన్లు అయితే 1వ తారీఖున హోల్డ్లో పెట్టబోతున్నారు ఫ్రెండ్స్. ఇవ్వకుండా జరగడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ పెన్షన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. పెన్షన్ ఎవరికైతే ఎవరైనా సంగతి కూడా చిన్న పొరపాటు తడబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.